శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 602వ నామం దరహాసోజ్వలన్ముఖి మంత్రస్వరూపంలో శ్రీ దరహాసోజ్వలన్ముఖ్యై నమః. ఇంతకుముందు నామంలో అమ్మవారి యొక్క కన్నులను వర్ణించిన వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో అమ్మవారి ముఖమండలాన్ని వర్ణిస్తున్నారు. అంటే శ్రీ విద్యా సంప్రదాయంలోని వాగ్భవ కూటాన్ని ఇందులో వసిన్యాది వాగ్దేవతలు మనచే దర్శింపచేయిస్తున్నారు. అమ్మవారి ముఖమండలం ఎల్లప్పుడూ దరహాసంతో అంటే చిరునవ్వు కలిగిన ప్రకాశంతో సకల లోకములకు ఆనందాన్ని కలిగిస్తోంది అని ఈ నామం తెలియచేస్తుంది. అమ్మవారి యొక్క ముఖమండల ధ్యానం సాధకుని ధర్మమునందు నిలబడేటట్లు చేస్తుంది. ఈ ధర్మమునందు నిలబడుట అంటే ధర్మ ఆచరణ చేయడం అనేది సాక్షాత్తు సాధకునికి మోక్షమునే ప్రసాదిస్తుంది. మోక్షం పొందే మార్గంలో సాధకుడు అర్థాన్ని కలిగి ఉండి అంటే ధనాన్ని కలిగి ఉండి ఆ ధనంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటూ ధర్మము యొక్క ఆధారంతో అర్థమును అంటే మరలా ధనాన్ని సంపాదించి ఆ ధనముతో కామమును తీర్చుకొని మోక్షమును చేరుకోగలరు అనే అభయం మనకు ఈ అమ్మవారి ముఖమండల ధ్యానం కలుగజేస్తుంది. సాధకులైన మంత్రవేత్తలు ఈ నామంలో జ్వాలాముఖి దేవి యొక్క బీజ మంత్రం నిక్షిప్తం చేయబడింది అని చెబుతారు. ఈ మంత్రం యొక్క జపం ధ్యానం జ్వాలాముఖి దేవి యొక్క అనుగ్రహాన్ని సాధకునికి కలిగిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.